లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా ప్రయాణిస్తున్న అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఈ వాయుగుండం ఏ విధంగా ఉంది, ఏ ఏ రాష్ట్రాలకి దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద మేడం ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏ విధంగా ఈ థ్రెట్ అయితే ఎలా ఉంది, ఏ విధంగా పయనిస్తుంది, దానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా, ఏం చెప్తారు? అంటే ఇప్పటికే ఇది మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. మనకి 500 కిలోమీటర్స్ దూరం, మన తీరానికి 500 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా కదులుతుంది. రానున్న రేపటికల్లా కూడా ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ మరి కాస్త బలపడే అవకాశం ఉంది. బలపడుతూ ఇది పైకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతంలో ఇది కేంద్రీకృతమైంది. మన ఆంధ్ర కోస్ట్కి నియర్ అబౌట్ 500 కిలోమీటర్స్ దూరంలో మనకి ఇప్పుడు కేంద్రీకృతమైంది. సో క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను ఇక్కడే తిరుగుతున్న పరిస్థితి ఉంది. వెరీ లైట్గా మనకి క్లౌడ్స్ అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే క్లౌడ్స్ వస్తున్నాయో అప్పుడు కొంచెం మబ్బుగా ఉంటూ మళ్ళీ ఎండ వాతావరణం అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు కూడాను తేలికపాటి వర్షాలు మాత్రమే రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ బ్యాండ్స్ వస్తాయో అప్పుడు మాత్రమే మనకు క్లౌడీగా ఉండి తేలికపాటి వర్షాలు ఉంటాయి అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వర్షపాతం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణము, అలాగే కొంచెం సాధారణం దగ్గర టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది. రానున్న 5 రోజులు కూడా ఇంకా ఈ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా ఇంకా కాన్సన్ట్రేట్ అవుతుంది. మరింత తీవ్రత పెరిగి సైక్లోన్గా కూడా, తర్వాత సివియర్ సైక్లోనిక్ స్టమ్ అంటే తీవ్ర తుఫాన్గా కూడా కదులుతూ ఈ యొక్క నార్త్ బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. సో ఇది పైకి వెళ్ళే కొద్దీ కూడా ఈ ప్రాంతాలలో రెయిన్ఫాల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే నార్త్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, అలాగే బంగ్లాదేశ్, అలాగే మన ఈశాన్య స్టేట్స్లో కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అంటే 25th నుంచి అరౌండ్ 25th నుంచి కూడా ఇక్కడ రెయిన్స్ అనేవి చెదురుమదురుగా ఉంటాయి. ఈవెన్ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఫిషర్మెన్ వార్నింగ్, అంటే మత్స్యకారులు కూడా ఈ మధ్య బంగాళాఖాతంలోనికి వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తాం. ఇక్కడ విండ్స్ కూడాను గంటకి 40 నుండి 50, అత్యధికంగా 60 వరకు కూడా నమోదవుతున్న పరిస్థితుంది. ఇది కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఈ ప్రాంతాలు మొత్తం మీద మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు కూడాను రానున్న రోజుల్లో మత్స్యకారులు కానీ బిగ్ షిప్స్ కానీ అటు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మనకైతే కనుక ఉదయం అంతా కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉండి ఆఫ్టర్నూన్ కల్లా క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ వాయుగుండం వల్ల ప్రధానంగా ఈ తెలుగు రాష్ట్రాలకి ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందా? లేదు, మన తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ వర్షపాతం అయితే లేదు. వెరీ లైట్ రెయిన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా బ్యాండ్స్ వస్తున్నప్పుడు మాత్రమే తేలికపాటి వర్షం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా చిన్న క్లౌడీగా ఉంటుంది, కానీ రెయిన్ఫాల్ పెద్ద ఎక్కువ ఉండదు. క్లౌడీగా ఉంటూ ఎండ వాతావరణం, క్లౌడీ ఎండ అలా వస్తూ ఉంటుంది. వన్స్ ఇవి క్లౌడ్స్ అలా మూవ్ అవుతున్న కొద్దీ మనకి అలా ఉంటుంది. సో వెన్ ఎవర్ క్లౌడ్ ఫ్రీగా ఉన్నట్లయితే ఇక్కడ చూస్తున్నట్లయితే టెంపరేచర్స్ క్లియర్ స్కై కండిషన్స్ ఉంటున్నాయి. సో అలాంటప్పుడు మనకి ఉష్ణోగ్రత తీవ్రత అనేది ఉంటుంది. ఈవెన్ సమ్ ప్లేసెస్లో ఈవెన్ రాయలసీమ ఈ పరిసర ప్రాంతంలో టెంపరేచర్స్ మరి ఎక్కువే ఉండే అవకాశం అయితే ఉంది. మన నార్త్ క్యాప్లో కొంచెం క్లౌడింగ్ వస్తూ పోతుంది కనుక కొంచెం తక్కువ ఉంటాయి. ఏదేమైనప్పటికీ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అయితే మరి కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ మనము ఇంకొక మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. సో నార్త్ క్యాప్లో కొంచెం టెంపరేచర్స్ సాధారణం దగ్గర రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సౌత్ క్యాప్లో కొంత ప్రాంతము ఈవెన్ 40 అరౌండ్ 40 కూడా రికార్డ్ అవుతున్నాయి. అనంతపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో కొంచెం టెంపరేచర్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మేడం, ఈ ఋతుపవనాలు ఎప్పుడు వస్తున్నాయి, రాష్ట్రానికి ఎప్పుడు తగ్గుతున్నాయి? ఋతుపవనాలు అయితే ప్రస్తుతం చురుకుగా కదులుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీలంక కూడా కొంచెం పార్ట్ కవర్ చేయడం జరిగింది. ఇంకా చురుకుగా పయనిస్తున్నాయి. ఇంకా ఈ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా మరి ఇంకొంచెం భాగమైనటువంటి శ్రీలంకను, ఆ తర్వాత కేరళను కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది.
ఇది ఈ వాయుగుండం ప్రభావం ప్రధానంగా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకైతే వర్షాలు పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. అలాగే ఋతుపవనాలు కూడా చురుగ్గా ప్రయాణిస్తున్నాయి. అతి తొందరలోనే తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.